అందరికీ నమస్కారం. నేను మీ నాగలక్ష్మి, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్, చిలకలూరిపేట, పల్నాడు జిల్లా. ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం, మీ వాహనానికి బీమా ఉందా లేదా, ఉంటే ఏమిటి, లేకపోతే దానివల్ల పరిణామాలు ఏమిటి అనే విషయాన్ని అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేస్తున్నానండి. సో రహదారి భద్రతలో భాగంగా ప్రతి వాహనదారు తప్పనిసరిగా వారి వాహనాలకి బీమా చేయించుకోవాలి. మోటారు వాహన చట్ట ప్రకారం 1988 ప్రకారం తప్పనిసరిగా ప్రతి వాహనదారు కూడా బీమా చేయించుకోవాలి. చేయించుకోకపోతే కొన్ని చట్టాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి, తప్పనిసరిగా మీరు జరిమానా కూడా భరించాల్సి వస్తుంది. సో దాంట్లో కూడా ముఖ్యమైనది చాలా రకాలు ఉంటాయి ఇన్సూరెన్స్లో. కాంప్రహెన్సివ్ అని, ఫస్ట్ పార్టీ, థర్డ్ పార్టీ ఇలాగా. దీంట్లో థర్డ్ పార్టీ అనేది జస్ట్ బేసిక్, అలాగే ప్రీమియం అనమాట. అది చాలా తక్కువ ఉంటుంది. అది కంపల్సరీ ప్రతి వాహనదారుడు చేయించుకోవాలి. ఈ థర్డ్ పార్టీ అంటే మీకు వివరణ చెప్తాను. పొరపాటుగా మన వాహనం ద్వారా అదర్ రోడ్ యూజర్స్ వాహనానికి పొరపాటుగా ఏదైనా ప్రమాదం జరిగి ఉండి, ఆ వాహనానికి ఏదైనా డ్యామేజెస్ జరుగుండి, ఆ వ్యక్తికి ఏదైనా డ్యామేజెస్ జరుగుండి, లేదంటే ఆ వ్యక్తి మరణించినా కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు. అది లేకపోవడం వల్ల క్షతగాత్రులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో తప్పనిసరిగా చట్టాన్ని ఉల్లంఘించకుండా ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్స్ అనేది చేయించుకోవాలి వారి వాహనాలకి. సో ఒకవేళ పొరపాటున మీరు వాహనానికి ఇన్సూరెన్స్ చేయించుకోలేదనుకోండి, మోటార్ వెహికల్ చట్ట ప్రకారం 196 ప్రకారం మీకు 3 నెలల జైలు శిక్ష, అలాగే 2000 రూపాయల జరిమానా మొదటిసారి పట్టుబడితే. అదే రెండోసారి పట్టుబడితే 3 నెలల జైలు శిక్ష, అలాగే 4000 రూపాయల జరిమానా విధించే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో ప్రతి ఒక్క వాహనదారు కూడా ఈ విషయాలన్నీ అవగాహన చేసుకొని రహదారి భద్రతలన్నింటినీ పాటిస్తూ, అందులో ముఖ్యమైనది ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా వారి వాహనానికి తప్పనిసరిగా బీమా చేయించుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్.